సో నకిలీ మద్యం మీద విజయబాబు గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఎస్ అండి. ఆయన ఎన్నికల ప్రచారంలో మంచి మద్యం వేస్తానని నొక్కి చెప్పి మరి వాళ్ళందరినీ టెంప్ట్ చేస్తే పాపం ఈ మందు బాబులంతా కూడా నిజమే అనుకోని చెప్పని ఓట్లు గుప్పించారు. ఇచ్చిన తర్వాత ఈ రోజున జరుగుతున్నది ఏంటి అనేది ఇందాక విన్నాం మనం. జరుగుతుంది అంటే ప్రతి ఊరు వాడా కూడా బెల్ట్ షాపులు కాదు, ఎక్కడికక్కడ పైగా వాళ్ళు ఏదో మందు కొట్టడానికి కొన్ని క్యూబిక్స్ కూడా ఏర్పాటు చేశారు. 11 దాకా మందు కొట్టచ్చు అని చెప్తున్నారు. ఈ కల్తీ మందుతో మరి గతంలో ఎక్కడ ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వాల, కిడ్నీలు పోయినాయి, కాళ్ళు పోయినాయి అని. కానీ ఈ రోజున ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం చాలా స్పష్టంగా చూసాం మనం. వేలాది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటి, నిన్న ప్రతి 5 బాటిల్స్లో ఎన్నో బాటిల్స్ లేకపోతే 3 బాటిల్స్ లో ఒకటో కల్తీ మద్యం. అంటే విచ్చల విడిగా కల్తీ మద్యం ఏరులే పారుతుంది. 3-1 అంట. 3-1 అంటే ఆల్మోస్ట్ చూడండి 60-40 కింద లెక్క. 60-40 కింద అంటే ఇంత కల్తీ మద్యం విచ్చలవిడిగా 11 గంటల దాకా ఎడాబెడా తాగుతా ఆయన దసరా ముగింపు ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఆయన చెప్పిన ఇదేంటంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారంట. గతంలో చాలా కష్టాలు పడ్డారు, ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారంటే. ఏంటి ఆనందం అంటే తాగి కల్తీ మద్యం తాగి తందాన అంటాం. నిన్న జరిగినటువంటి ఇది ఎంత పెద్దగా ఇది స్కామ్ బయటపడింది అంటే కల్తీ మద్యంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనుక బయటపడి ఉంటే ఈ పాటికి తెల్లవార్లు టీవీలు గొంతు చించుకొని బోనబోంతరాలు దద్దరిల్లేలాగా వాగుతూ ఉండేవాళ్ళు. కేజీలు కొద్దీ పేజీలు ఇలస్ట్రేషన్స్ వేసి మరి రాసేసి ఉండేవాళ్ళు. అలాంటిది ఎంత దౌర్భాగ్యం ఏంటంటే ఇంత పెద్ద స్కామ్, ఇంత దారుణం సమాజంలో ఇంత అడ్డగోలు వ్యవహారం జరుగుతూ ఉంటే వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పని జర్నలిజం ముసుగులో ఈ రకంగా బతికేసేటువంటి వీళ్ళ బతుకులు కనీసం ఒక 4 అక్షరాలు ఫోటోలు వేసి రాయలేని దుస్థితి, 4 మాటలు. పోలీసులు మెచ్చుకోవాలి, పోలీసులన్నా పట్టుకున్నారు కనీసం. సరే వాళ్ళని దాన్ని ఏమి గప్చిప్ చేయమని ఏదో తంటాలు పడుతున్నప్పటికి కూడా, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి కూడా పోలీసులు పట్టుకునేందుకు వాళ్ళని అభినందించాలి అంతవరకు. కనీసం వీళ్ళు ఒక ముక్క రాయడానికి మీరు చెప్పినట్టు మీరు గమనించారా? ఎక్కడ రాయలేదా? అసలు అది కాదండి. యూ కుడ్ ఇమాజిన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెద్ద దారుణం జరిగి ఉంటే ఎంత చెలరేగిపోయేవాళ్ళు అండి. వాళ్ళు బీభత్సంగా చెలరేగిపోయేవాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక న్యాయమా లేకపోతే సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉండాలి జర్నలిస్టులకి. ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. మంచి మద్యం అని చెప్పని ముంచే మద్యాన్ని ఇచ్చి తర్వాత చాలా ఆనందంగా ఉన్నారట. ఎస్, తలుపు తట్టి మందు కొట్టే ప్రతి మందు బాబు ఇల్లు తలుపు కట్టి వాళ్ళ యొక్క ఆడపడుచుల మహిళల్ని ఎంత ఆనందంగా ఉన్నామమ్మా అని అడిగితే వాళ్ళ ఆనందం ఏంటనేది బయటకు వస్తుంది. కాదు, మద్యం తాగితే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తున్నటువంటి నేతలు వీళ్ళే కాదు చూస్తున్నాం. ఆరోగ్యకరమైన మద్యం అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం.